కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్లో సేఫ్ స్పైన్ స్వీట్ ఒకటి ఓపెన్ చేసాం. అంటే బేసికల్గా ఆపరేషన్ థియేటరు, నావిగేషను, ఎండోస్కోపు, హై పవర్ డ్రిల్స్ అన్ని ఆల్ ఎక్విప్మెంటు తీసుకొని స్పైన్ సర్జరీని సేఫెస్ట్ సర్జరీ కింద మార్చే ప్రయత్నంలో ఇది ఒక భాగం. సో పాత రోజులలాగా స్పైన్ సర్జరీ దైవాధీనం సర్వీస్ కాదు. ఇప్పుడు స్పైన్ సర్జరీ 99% సక్సెస్ఫుల్ సర్జరీ ఇన్ ఎ ప్రాపర్ స్పైన్ యూనిట్. నేను ఇందాక చెప్పినట్టు 3 Eలు. ఫస్ట్ ఎక్స్పర్టీజ్ ఉండాలి, అంటే స్పైన్ సర్జరీ బాగా నేర్చుకొని అనుభవం ఉన్న స్పైన్ డాక్టర్స్ ఉండాలి. ఇలా మా దాంట్లో ఆల్మోస్ట్ 5 ఉన్నారు. అట్లానే న్యూరో ఎనస్థెటిస్టులు ఉండాలి. ఒకే ఎనస్థీషియా అందరికీ సరిపోదు. న్యూరో మానిటరింగు, న్యూరో ఎనస్థీషియా ఒక సబ్ స్పెషలైజేషను. అట్లా నెక్స్ట్ ఈ వచ్చి ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్ కూడా అంత మోడర్న్ ఎక్విప్మెంట్ ఉండాలా. ఇందాక మనం అనుకున్నట్టు డ్రిల్స్లో కూడా తేడా ఉంటుంది. పవర్ డ్రిల్స్ చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ని డ్యామేజ్ చేయకుండా, వైబ్రేషన్స్ బాగా ఎక్కువ లేకుండా ఓన్లీ వర్టికల్గా ఆపరేట్ చేసే డ్రిల్స్ ఉంటాయి. అట్లానే ఎన్విరాన్మెంటు, ఆపరేషన్ థియేటరు, తర్వాత రికవర్ అవ్వడానికి పెయిన్ రిలీఫు, తర్వాత ఫిజియోథెరపీ. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఆల్మోస్ట్ 10 టీంలు చాలా మనసు పెట్టి చేస్తే ఒక న్యూరో ప్రొసీజర్ కానీ, ఒక స్పైన్ ప్రొసీజర్ కానీ మంచి అవుట్కమ్స్ వస్తాయి. కాబట్టి స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ స్పైన్ స్వీట్ అన్నది డెఫినెట్గా ఒక మంచి ఆపర్చునిటీ టు గెట్ ఏ గుడ్ అవుట్కమ్ రిజల్ట్స్. తర్వాత కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, మా బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్లో ఫ్రీ స్కోలియోసిస్ క్యాంప్స్ కూడా చేస్తున్నాం. స్కోలియోసిస్ అంటే మీ అందరికీ తెలుసు, పుట్టుకతోటే నడుము వంకరగా ఉంటుంది కొంతమందికి. ఆ వంకరగా ఉన్న నడుముని ఆపరేట్ చేయడానికి చాలా ఎక్స్పర్టీస్ కావాలి, న్యూరో మానిటరింగ్ కావాలి. అవన్నీ మా దగ్గర ఉన్నాయి. తర్వాత ఆ స్క్రీనింగ్ కూడా, ఎందుకంటే స్కోలియోసిస్ లో సోషియో ఎకనామిక్ కండిషన్స్లో వస్తుంది. కాబట్టి అలా పేదవాళ్ళకి అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళకి ఆఫర్ చేయడానికి మా వాళ్ళు ఫ్రీ క్యాంప్స్ చేస్తున్నారు. అది కూడా మేము ప్రెస్ రిలీజ్ ఇస్తాం. అది కూడా ఉపయోగించుకోవాల్సిందని నా మనవి. సో డెఫినెట్గా ఇలాంటి పర్పస్ బిల్ట్ ఉన్నాయి, ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయి. బట్ హైదరాబాద్లో ఇట్లా పర్పస్ బిల్ట్ స్పైన్ స్వీట్ మన దగ్గర ఉంటుంది. ఓకే, ఎలాంటి వాళ్ళకంటే స్పైన్ ప్రాబ్లమ్స్ ఉండి, ఇందాక మనం అనుకున్నట్టు ప్రతి నడువు నొప్పికి ఆపరేషన్ అక్కర్లేదు. 100 మంది నడువు నొప్పితో వస్తే 5గురికి మ్యాక్సిమం 6గురికి తప్ప అవసరం లేదు. స్పైన్ డీజనరేటెడ్ డిస్క్ అవ్వచ్చు, స్పైన్ ట్యూమర్స్ అవ్వచ్చు, స్కోలియోసిస్ అవ్వచ్చు, ఒక్కోసారి ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద స్పైన్ అవ్వచ్చు. అంటే స్పైన్లో ఉండాల్సిన మూమెంట్ కంటే ఎక్కువ ఉండి చాలా పెయిన్ వస్తుంది, వాళ్ళకి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్పైన్ సర్జరీ, ఈ పెడికల్ స్క్రూస్ వచ్చిన తర్వాత, న్యూరో మానిటరింగ్ వచ్చిన తర్వాత, ఎండోస్కోపీస్ వచ్చిన తర్వాత చాలా సేఫ్ జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు మైక్రో డిస్కెక్టమీస్ అని మైక్రోస్కోప్ కింద చేస్తారు. కాబట్టి పాత రోజులలాగా నెర్వ్ రూట్ డ్యామేజీ, కాళ్ళు పడిపోవటము, స్పైన్ ఆపరేషన్ అయితే ఇంకేమి సెక్షువల్ పొటెన్సీ పడిపోవటం, ఇట్లాంటి చాలా మిత్స్, చాలా అపోహలు ఉన్నాయి. అవి ఏమీ లేవు. ఇప్పుడు స్పైన్ సర్జరీ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సర్జరీస్ ఇన్ ఆర్థోపెడిక్స్. మన దాంట్లో దాన్ని ఇంకా సేఫ్గా చేసాం ఈ ప్రక్రియ వల్ల. అవును, డెఫినెట్గా మనం ఇదంతా ఎక్విప్మెంట్ అంతా ఇట్ రన్స్ ఇన్ crores of rupees మీరు అన్నట్టు. కానీ అవన్నీ కూడా పేషెంట్కి లోడ్ చేసే ప్రక్రియ మన దాంట్లో ఎప్పుడూ లేదు. మహా అయితే 10 to 15% ఎక్స్ట్రా అవుతుంది అంతే. అంతేగాని అంతకుముందు చేసిన ప్రొసీజర్కి డబల్ అవ్వటము, మీరు ఇళ్ళు మంగళసూత్రాలు అమ్ముకొని ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం రాదు. పోస్చర్ సరిగ్గా లేకుండా కూర్చునే విధానంలో మార్పు, తర్వాత గంటలు కూర్చోవడం వల్ల స్పైన్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో కాబట్టి అవన్నీ స్పైన్ ఐటీ వాళ్ళకి 90% ఆపరేషన్ అక్కర్లేదు. వాళ్ళందరికీ సిట్టింగ్ పోస్చర్ మార్చుకోవటము, తర్వాత ఎక్సర్సైజ్లు చేయటం తప్ప వాళ్ళకి 90% ఆపరేషన్ అక్కర్లేదు. గవర్నమెంట్ పాలసీస్ అంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయమ్మా. ఇన్సూరెన్స్ ఇప్పుడు ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఇన్ఫ్యాక్ట్ రేపు నెక్స్ట్ వీక్ నేను IRDA ఇన్సూరెన్స్ వాళ్ళు నన్ను పిలిచారు రోబోటిక్స్ ఇన్సూరెన్స్ చెప్పడానికి. ఇప్పుడు ఆల్ మోడర్న్ టెక్నాలజీ, రోబోటిక్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్లోకి వెళ్తున్నాయి. పాత రోజుల్లో ఇన్సూరెన్స్ వాటిని కవర్ చేయట్లేదు. దే కన్సిడర్డ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్, బట్ నౌ ఇట్ ఈస్ నో మోర్. ఆల్ ద హైయెస్ట్ ఎక్విప్మెంట్. ఇన్ఫ్యాక్ట్ సమ్ పీపుల్ ఆర్ స్పెసిఫికలీ ఆస్కింగ్, మీ దగ్గర న్యూరో మానిటరింగ్ ఉందా, నావిగేషన్ ఉందా, దెన్ ఓన్లీ వీ విల్ రీఎంబర్స్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ ద వే ఫార్వర్డ్.